భారతీయ సాహిత్య తొలి నవల భట్ట బాణ కవి విరచిత కాదంబరి 3వ భాగం 2/2/24. దీనికి తెలుగు అనువాదం విద్వాన్ విశ్వం గారు. ముందు సంస్కృతం, తర్వాత మనం అనువాదం చేస్తాం. ఏకదాతు నాతి దూరోదితే నవ నలిన దళ సముత్పటిదే కించిదున్ముక్త పాటలింని భగవతి మరీచి మాలిని రాజానమస్థాన మండపగత మంగళా జన విరుద్ధేన నామపార్శ్వ అవలంబినా కౌక్షేయకేన సన్నిహిత విషధరేవ చందనలతా భీషణ రమణీయాకృతి రవిల చందనానులేపన దరళిత తప్త తథా ఉన్మత్త జైరావత ఉన్మత్త చై ఐరావత కుంభకుండ మండలేన మందాకిని చూడామణి సంక్రాంత ప్రతిబింబ క్షలేన రాజాజ్ఞేన మూర్తిమతి రాజభిశిరోభిరుహ్యమాన శరదివకలహంస ధవళాంబరాజావలగ్న పరసుధారైవ వశీకృత సకల రాజమండలావింజవన భూమి విరివ వేత్తరళతావతి రాజ్యాధిదేవతేన విగ్రహిణి ప్రతిహారీ సముపత్యుచ్చ క్షితితల విహిత జానుకర కమలా సవినయమబ్రవీత్ ద్వారస్థితాం అమరలోక మారోహత స్త్రింశత్కోరీన కుపిత శతమఖ ఓంకార నిపదిత రాజలక్ష్మి దక్షిణాపద ధావగత చండాల కన్యక పంచరస్తం సుఖమాదాయ దేవం విజ్ఞాపయతి సకల భువతల సర్వరత్నావాం ముదధిరైవైకైవ భాజనం దేవః విహజ మశ్చాయమాశ్చర్యభూతో నిఖిల భువనతలరత్నమితి కృత్వా దేవపాదమూలమాదాయ గతవాహ ఇచ్ఛామి దేవదర్శన సుఖమనుభవివతోమితి ఏతదాకన్య దేవః ప్రమాణమిత్యుక్త్వా విరరామ ఉపజాత కుతూహలస్తు రజ సమీపవర్తినాం రాజ్ఞాం అవలోక్య ముఖాని కో దోషః ప్రవేశ్యతామిచ్చాదేశ అధ ప్రతిహారీ నరపతివచనాంతరముత్థాయ తాం మాతంగ కుమారి ప్రవిశ్య సా నరపతి సహస్రమధ్యవర్తినం అసనిభయ పుంజిత కులశైలమధ్యగత కనక శిఖరిణీం అనేక రత్నాభరణ కిరణ జాలకాంతరిత వయం ఇంద్రాయుధ సహస్ర సంఛాదితాష్టదిగ్భామివ జలధర సమయది వసం ఆలంబిత స్థూలముక్తాకలాప కనక శృంఖలాని అమిత మణిదండికా చతుష్టయస్య గగన సింధుపేన పటల పాండరస్య నాతి మహతో దుకూల వితానా స్య అధిస్తాదిందుమాంతమణి పర్యంకికా నిషన్నం ఉద్ధూయమాన కనకదండ చామర కలాపం ఉన్మయూఖ ముఖ కాంతి విజితే పరాభవ ప్రణతేన సినీవ స్ఫాటికే పాదపీరే విన్యస్తవామపాదం ఇంద్రనీల మణికుట్టిమ ప్రభా సంపర్కస్య మాయమానైః ప్రణత రిపు నిశ్వాస సమరణీకృతైరివ చరణ నఖమయూక జాలకైరుపశోభామానం ఆసనోల్లిలసిత పద్మరాగ కిరణ పాటలీకృతేన చిరములిత మధుకైటభ రుధిరారుణేన హరిమివోరు యుగలేన విరాజమానం అమృత ఫేన ధవళే గోరోచనా లిఖిత హంస మిథున సనాథ పర్యంతే చామర పవన ప్రణతితాంతర్దేశే దుకూలే వసానం అతిస్వరభిచందనామలేపన ధవళితో రస్థలం
ఉపరి విన్యస్త కుంకుమ స్థాపకం అంతరాని పతిత బాలాతవచ్ఛేద వివైకాలయ కైలాస శేఖరణం అపర శశంకయ నక్షత్రమాల ఏవ హారలతయూపయూత ముఖ పరివేశం అతి చపల రాజ్యలక్ష్మీ బంధనిగళ శంకాముపయన యతేంద్ర నీల కేయూర యుగళేన మలయ రజస గంధలుబ్ధేన భుజంగద్వయేనేవ వేష్టిత బాహుశేఖరం ఈషదాలంబికర్ణోత్పలం ఉన్నత ఘోషం ఉత్ఫుల్ల పుండరీకలోచనం అమల్ల కల ధౌత పట్టాయిత అస్తం అష్టమీ చంద్ర సకలాకార మశేష భువన రాజ్యాభిషేక సలిల పూత మూర్ణాసనాథం లలాటదేశముద్వాహంతం ఆమోదిత మాలతీ కుసుమ శేఖరం ఉషస శీఖర పర్యస్త తారకాపురాంజ మివ పశ్చిమాచలం ఆభరణ ప్రభాపి సంగీతాంగ తయా లగ్నహరహుతాసమివ మకరద్వయం ఆసన్నవర్తినీభిః సర్వత సర్పతః సేవాసంగతాభిరివ దిగ్విధూభి వారవిలసినీభిః పరివృతం అమలమణికుట్టిమ సంక్రాంత ప్రతిబింబితయ ప్రతి ప్రేమ్ణా వసుంధరయ హృదయేనేవోహ్యమానం అశేష జన భోగ్యతాముపనీతయాస్య సాధారణీయ రాజలక్ష్మా సమాలింగితం అపరిమిత పరివార జనమప్యద్విగయం అనంత గజ తురగ సాధనమపి ఖడ్గమాత్ర సహాయం ఏకదేశ స్థితమపి వ్యాప్త భువన మండలం ఆసనగతమపి ధనుషి నిషన్నం ఉత్సాదితా శేష ద్విషదింధనమపి జ్వలత్ ప్రాతాపానలం ఆయతలోచనమపి సూక్ష్మదర్శనం మహాదోషమపి సకల గుణాధిష్టానం కుపతిమపి కలత్రచయ వల్లభం అవిరత ప్రవృత్త దానమప్యమదం అతిశుద్ధ స్వభావమపి కృష్ణచరితం అకరమపి హస్తస్థిత సకల భువనతలం రాజానమద్రాక్షీత్ ఆలోక్య శస దూరస్థిత ఇవ ప్రచలిత రత్నవలయేన రక్త కువలయదళ కోమలేన పాణినా జర్జరిత ముఖభాగార వేణులతామాదాయ నరపతి ప్రబోధనార్థం సకృత్ సభాగుట్టిమం ఆజమానయేన సకలమేన తద్రాజకమేవ పదే వనకవియూధమివ తాళశబ్దేన తేన వేణులతాధ్వనినాయుగ పదావనిత వదనమవని పాలముఖదాకృష్య చక్షుస్తభి ముఖం ఆసీత్. అది అలా ఆయన తన రత్న కంకణాల ఉయ్యాలలు ఊగుతుంటే, మణికొండలాలు డక్కీ కొడుతుంటే, సంగీత మేళంతో స్వయంగా మృదంగాన్ని వాయిస్తూ కాలక్షేపం చేస్తారు. ఒక్కొక్కప్పుడు వేటకు వెళ్లి ఆపకుండా బాణాలు వేస్తూ కానలను ఖాళీ చేస్తాడు అడవుల్ని. మరొకసారి హృదయ సమావేశాలు ఏర్పరచుకొని కావ్య ప్రబంధ రచనలలో నిమగ్నుడవుతాడు. ఇంకొకసారి శాస్త్రార్థాలు చేస్తాడు. మరొక మాటు కథలు, గాథలు, పురాణాలు, ఇతిహాసాలు వాడు చెప్తే వింటాడు. లేదా చిత్తరువులు గీసుకుంటూ, అంటే బొమ్మలు గీసుకుంటూ చిత్రలేఖనం చేస్తూ కూర్చుంటాడు. కాదంటే వీణ వాయిస్తూ, తప్పితే తను చూడవచ్చిన ముని జనులను సేవిస్తూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు కవితా వినోదాలతో తేలిపోతాడు. ఒక అక్షరాన్ని వదిలేసి చదువగా వేరొక అర్థం స్ఫురించే రీతిగా పద్యం రాయడం, ఒక మాత్ర తగ్గించగా మరొక రీతి తోచేటట్లుగా రచించడం, కేవలం బిందువులను మాత్రమే గురు లఘు హల్ప దీర్ఘాది చిహ్నాలతో గీసి ఆ అక్షరాలను పూర్తి చేయటం, 4వ పాదం ముందు 3 పాదాలలోనే అంతర్గర్భితమై ఉండగా పద్యం ప్రవర్తించడం,
భిన్నార్థ ద్యోతకమైన శబ్దార్థ శ్లేషతో ప్రహేళికలు పజిల్స్ రచించడం, ఇలాంటి అనేక కవితా వినోదాలు ఆ శూద్రక మహారాజు చేస్తూ ఉంటాడు. అలా పగలు గడిచినట్లే మిత్రులతోనే రాత్రిళ్ళు కూడా ఆయన కాలయాపన చేస్తాడు. ఒకనాటి ఉదయం కొత్త తామర మొగ్గలను వికసింపజేసే పొద్దింకా పైకెక్కలా సూర్యుడి అరుణిమ ఇంకా కొద్దిగానే విడుతోంది. శూద్రక మహారాజు రాజస్థాన మంటపంలో కొలువు తీరి ఉన్నాడు. కొలువు దగ్గరకు ఒక ప్రతీకారి ప్రవేశించింది. స్త్రీజన సహజం కాని ఖడ్గం ఆమె ఎడమ వైపున వేలాడుతోంది. పాము చుట్టుకున్న గంధం చెట్టులాగా ఆమె భయంకరంగా రమణీయంగా ఉంది. నిరంతర చందన చెట్టతో తెల్లగా ఉన్న ఆమె కుచపాళి ఐరావత కుంభస్థలాన్ని తలపించగా ఐరావతం మునుగుతున్న ఆకాశ గంగల ఆమె కనుల పండుగ చేస్తోంది. ఆమె ప్రతిబింబం అక్కడి రాజన్యుల చూడామణులలో ప్రతిఫలించి రాజన్య శిరోధార్యమై రూపొందిన రాజాజ్ఞలాగా ఆమె కనబడి తెలివలువలు తెల్లటి బట్టలు కట్టుకున్న శరత్కాలంలాగా ఆమె రాయంచల వంటి తెల్లని దుకూలాలు వస్త్రాలు ధరించింది. పరశురామని పరశుధారలాగా ఆమెకు సకల రాజమండలం వశవర్తైపోయింది. ఆమెను చూడగానే ఫ్లాట్ అయిపోయారు. వింఛాటవి వేత్తలతావృతమైతే ఆమె బెత్తం పట్టుకొని వేత్తరవతిగా వచ్చింది. రాజ్యాధిదేవత విగ్రహంలాగా ఆ ప్రతీహారి కొల్వు కోటంలోకి ప్రవేశించింది. మోకాళ్ళు చేతులు నేలపై మోపి ఇలా విన్నవించుకొని, దేవా, ద్వారం దగ్గర ఒక చండాల కన్యక కాచుకొని ఉంది. స్వర్గాన్ని ఆరోహిస్తున్న త్రిశంకుణ్ణి చూసి ఆగ్రహంతో ఇంద్రుడు హుంకరించినట్లుగా నేలపై రాలిన ఆ రాజు రాజ్యలక్ష్మిగా కనిపిస్తోంది. ఆమె వచ్చినవాడు. ఆ కన్య చేతిలో ఒక పంజరం, అందులో ఒక చిలక ఉన్నాయి. ఆమె తమకు ఈ విధంగా విన్నపం చెయ్యమంది. ఏమని? లోకంలోని రత్నాలన్నీ సముద్రంలో చేరాల్సిందే. దేశంలోని అమూల్య వస్తువులన్నీ రాజైన మీకే చెందాలి. ఈ చిలుక లోకాలకు అత్యద్భుతమని దీన్ని మీ పాదాల దగ్గర సమర్పిస్తామని వచ్చా. మీ దర్శనం ఇప్పించవలసిందిగా కోరుతున్నా. ఇక ప్రభువులే ప్రమాణం అని ప్రతీహారి ఆ వచ్చిన అమ్మాయి చెప్పి వెళ్ళిపోయింది. అదేమిటో అన్న కుతూహలంలో రాజు తన చుట్టూ ఉన్న రాజుల ముఖాలను ఒకసారి పరిశీలించి ఆ తరువాత ఆజ్ఞాపించాడు. తప్పే ఉంది, లోపలికి పంపించు అన్నారు. రాజాజ్ఞ కాగానే ప్రతీహారి లేచి వెళ్ళి ఆ మాతంగ కన్యను లోపలికి తీసుకొచ్చి మాతంగ కన్య మహారాజును చూసింది. ఆ రాజు అవయవ ఆ వజ్రాయుధానికి వెరచి కుల పర్వతాలనన్నిటినీ కూడగట్టుకొని వాటి మధ్యలో చేరుకున్న మేరు పర్వతంలాగా మహారాజు కొలువు తేలి ఉన్నారు. రత్నాభరణాల వెలుగులు ఆ రాజు అవయవాలన్నీ మునిగిపోయి ఉన్నాయి. అందుమూలంగా ఆయన ఇంద్రధనస్సులు కమ్ముకున్న మబ్బు వేసిన పగటిలాగా ఉన్నారు. సభామధ్యంలో చంద్రకాంతమణి పర్యంకంపై ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ పర్యంకం పైన ఆకాశగంగ నురువుగా తెల్లగా ఉన్న దుకూలంతో చాందిని కట్టారు. దానికి 4 వైపులా 4 మణిస్తంభాలను బంగారు గొలుసులతో కట్టారు. చాందిని అంచులలో ముత్యాల సరాలు వేలాడుతున్నాయి.
అటు ఇటు బంగారు కాడల వింజామరలు వీస్తున్నారు. పాలరాతి పాదపీఠంపై ఆయన ఎడమ కాల్ని ఉంచాడు. చుట్టూ నీలాలు తాపిన గోడల నీలి రంగులు ఆయన కాలి గోళ్లపై నిగ్గలాడుతున్నాయి. ప్రణమిల్లుతున్న వైరిరాజుల విశ్వాసాలకు గోళ్లు నల్లబడ్డాయేమో అనిపించాయి. సింహాసనంపై ఉన్న కెంపుల వలన ఆయన ఊరు యుగం అంటే మధ్యప్రదేశం యుగం ఎర్రనై మధుకైటభ రాక్షసుల రక్తంతో పాటల రంజితమైన సింహంలా వెలిగిపోతున్నాడు. ఆ మహారాజు అమృతం నురువుగా తెల్లగా ఉన్న దుకూరాలను కట్టుకున్నాడు వస్త్రాలు. ఆ పంచెల అంచులపై గోరోచనంతో హంస దంపతులను చిత్రించారు. ఆ దువ్వలువల కొనలు వింజామరల గాలికి నృత్యం చేస్తున్నాయి. మంచి సువాసన గల గంధాన్ని రాజు హృదయం మీద అల్లదుకొన్నాడు. ఆ గంధంపై కుంకుమతో చేతి ముద్రలు వేసుకున్నాడు. కాబట్టి అక్కడక్కడ ఈ కండ పొడలు పడిన కైలాస శిఖరం నీరెండ పొడలు పడిన కైలాస శిఖరంలాగా కనిపిస్తుంది. తారామాల వంటి ముత్యాలహారంతో ముఖచంద్ర పరివేశం కల్పించుకున్నాడు. పచ్చలు తాపిన భుజకీర్తులు పెట్టుకున్నాడు. రాజ్యలక్ష్మి చపరురాలు కదా, అందువల్ల ఆమె తన బాహువులపై తన భుజకీర్తులలో బిగించుకున్నాడేమో అన్నట్టు కనపడు. ఆయన చెవిలో పెట్టుకున్న తామరపు కొంచెం పక్కకు వాలి ఉంది. ఎత్తైన ముక్కు, విచ్చిన తెల్ల తామరల వంటి కళ్ళు, అష్టమి నాటి చంద్రుడి వంటి నుదురు, కనుబొమల సందున సుడి, తలపై వలపులు గుబాడించే జాజి పూలు కట్టుకున్నారు. అందుతో ఉదయమే చొక్కల గుంపు దరువులపై పడిన పడమటి కొండలా ఉన్నది ఆయన శిరస్సు. ఆయన చుట్టూరా వారకాంతలు, సేవార్థం వచ్చిన దిక్కాంతల పరివేష్టించి ఉన్నారు. మణులు చెక్కి నిర్మలంగా ఉన్న గచ్చు నేలపై ఆయన ప్రతిబింబం కనిపిస్తూ ప్రతి మీద ప్రేమతో భూదేవి తనలో ఆయనను పాదుకొన్నట్టు దాచుకొన్నట్లుగా కనిపిస్తుంది. ఆ శూద్రక మహారాజును చూసి ఆ మాతంగ కన్య దూరాననే నిలబడింది. కంకణాలు గల్లు గల్లు మనగా ఎర్ర తామర వంటి చేతిలో ఉన్న చీలిన మొనగల వెదురు బెత్తం ఎత్తి సభా కుట్టిమంపై గట్టిగా పొడిచి తన రాకను రాజుకు ఆ విధంగా తెలియజేపింది ఎరుకల భాష. తాళం కొట్టగానే అడవి ఏనుగులు అన్నట్లుగా ఒక్కసారిగా రాజసభ అంతా అటు మొగమై ఆ వచ్చిన ఆమె వైపు చూస్తూ రాజు మీద ఉన్న తమ దృష్టులను ఆమె పైకి మరలించారు. అవనిపతిస్తు దూరాదాలోకయేచ్ఛభిదాయ ప్రతిహార్య నిర్దేశ్య మానాంతాం వయఃపరిణామ పాండుర శిరస రక్తరజీవేక్షణాపాంగే నానా నవరత కృత వ్యాయామమతయ యౌవనవాపగమేప్య శిథిల శరీర సంధి నా సత్యపితామతంగత్వే నాతి నృశంసా కృషిన అనుగృహీతార్యవేశేనధ వళవాం పసాపురుషే నా పసాపురుషేనాధిష్ఠిర పురోభాగం ఆకులాకుల కాకపక్షధారిణ కనకశలాకా నిర్మితమప్యంతర్గత శుకప్రభాశ్యామాయమానం మరకతమయమివ పంజరముద్వహత
చాండాలధారణేనానుగమ్యమానం అసురగృహీత మృతాపహరణ కృతక పటు విలాసినీ వేశస్య శ్యామతయ భగవతో హరేరివామ కుర్వతీం సంచారిణీమివేంద్రనీల మణిపుత్రికాం అగుల్ఫావలంబినాం నీలకంచకేనావచ్ఛన్న శరీరాం ఉపరి రక్తాం శుకరచితా అవగుంఠనాం నీలోత్పల సంధలీమివ నిపతిత పంధ్యాతాం ఏకత్కర్ణాప ముక్తదంతపత్ర ప్రభాధ ధవళిత కపోల మండలం ఉజ్జదిందు బింబ కిరణ చురిత ముఖీమివ విభావరీం ఆ కపిల గురోచనారచిత తిలక తృతీయ లోచనాం ఈశానుచరిత కిరాత వేషామివ భవానీం వరస్థల నివాస సంక్రాంత నారాయణ దేహ ప్రభాశ్యామలింతామివ శ్రియం కుపిత హరణు సాహుతాసన దహ్యమాన మదన ధూప మలనీకృతామివ రతిం ఉన్మద అలాప ప్రకర్షణ ప్రపలాయితాయ యమునాం అతి బహుళ పిండాలక్త కరసరాగ పల్లవిత పాద పంకజాం అచిరముదిత మహిషాసుర రుధిర రక్త చరణామివ కాచ్యాయనీనం ఆలోహితాంగుళి ప్రభాపాటలిత నఖమయూఖాం అతి కఠిన మణికుట్టిమ స్పర్శమ సహమానాం క్షితితలే పుల్ల భంగాని నిధాయ పంజరంతే అపింజరేణోత్పరిణా నూపుర రమణీనా ప్రభాజాల కేవానురంజిత శరీతయ పావకేనేవ భగవతా రూపైక పక్షపాతిన ప్రజాపతి ప్రమాణీకుర్వత జాతి సంశోధనార్థమాలింగిత దేహం అనంగవారణ శిరో నక్షత్రమాలాయమానేన రోమరాజి లతాలవాలకేన మేఖలా దామ్నాం పరిగత జఘనస్థలాం అతిస్థూల ముక్తాఫల ఘటితేన శుచినాహారేణ గంగాస్రోత సేవ కాలిందీ శంకయాకృత కంఠగ్రహాం శరదమివ వికసిత పుండరీకలోచనాం భ్రావృషమివ ఘనకేశజాలాం మలయమేఖలామివ చందన పల్లవావతంసాం నక్షత్రమాలామివ చిత్త శ్రీవనాభరణ భూషితాం శ్రియమివ హస్తస్థిత కమల శోభాం ముచ్చామివ మనోహరాం అరణ్య భూమిమివ క్షతరూప సంపన్నాం దివ్య యోషితమివ కులీనాం నిద్రామివ లోచన గ్రహిణీం అరణ్య కమలినీమివ మాతంగ కుల దూషితాం అమూర్తామివ స్పర్శ వర్జితాం ఆలేక్ష గతామివ దర్శన మాత్ర ఫలాం మధుమాస కుసుమ సమృద్ధి మివ విజాలిం అనంగ కుసుమ చాపలేఖామివ ముష్టిగ్రాహ్య మధ్యాం యక్షాధిపలక్ష్మీం ఇవాంగకో భాసిదాం అచిరోపరూఢ యౌవనాం అతిశయ రూపాకృతిం అనిమిషలోచనో దదర్శ. రాజుగారు ఆ కన్యను చూశాడు, ఎలా ఉందో ఇదంతా వర్ణం. దీనికి మన విశ్వం గారు ఏం చెప్తారో చూద్దాం. తన ముందు దూరంగా నిలుచున్న మాతంగ కన్యను ప్రతిహారి చూపించగా మహారాజు రెప్పవేయకుండా చూశారు. ఆ కన్య ముందు ఒక పురుషుడు నిలబడి అతని తల పండిపోయి
కను కొనలు ఎర్రబడ్డాయి. నిరంతరం వ్యాయామం చేయటం వల్ల ముసలితనం ఏర్పడిపోయి శరీరం పట్టు తప్ప మాతంగుడైన క్రూరంగా కనిపించటం లేదు. మాతంగుడు అంటే బోయేవాడు, పక్షుల్ని వాటిని వేటాడేవాడు. ఆర్య వేషంలో అంటే మంచి గొప్ప వేషంలోనే ఉన్నాడు. తెల్లటి బట్టలు కట్టే సంస్కారవంతుడిగా కనబడు. ఆ కన్య వెనుక ఒక బాలకుడు వస్తున్నాడు. వాడి సెగ అటు ఇటు ఊగుతోంది. సెగ అంటే తిలకన్నమాట. బంగారు కమ్ములతో చేసిన పంజరం ఒకటి వాడి చేతిలో, కుర్రాడి చేతిలో ఒకటి. అందులో ఉన్న చిలక పచ్చ రంగుతో ఆ పంజరం మరకతమని నిర్మితమా అన్నట్లుగా ఉంది. ఆమె చెవిలోని కమ్మల కాంతితో చెక్కిలి తెల్లబడి ఉదయ చంద్ర కిరణాలతో గీసుకుపోయిన రాత్రిలాగా ఉంది. కొంచెం పసుపు ఎరుపు కలిసినట్లున్న గోరోచనంతో తిలకం దిద్దుకుందామె. ఈశ్వరుడు కిరాత వేషం వేయగా భవాని అమ్మవారు కూడా ఈ వేషం వేసుకుందా అన్నట్లు కనిపిస్తోంది ఆ బోయ యువతి. విష్ణుమూర్తి వక్షస్థలంలో ఉండి ఆయన రంగు సంక్రమించిన లక్ష్మీదేవేమో ఈమె అనిపిస్తుంది. ఆగ్రహం చెంది ఈశ్వరుడు కాల్చివేసిన మన్మధుడి పొగతో నల్లబడిన రతీదేవిలాగా ఆ చండాల కన్య కనిపిస్తోంది. బలరాముడు తన నాగేటిని వేసి లాగాతాడేమో అని బెదరి పారిపోయిన కాళిందీ నదిలాగా కనిపించిందట రాజుగారికి. ఆమె పాదాలకు లత్తుగా బాగా పూసుకుంది. కనుకనే అప్పుడప్పుడే మహిషాసురుడి రక్తంతో తడిసిన అడుగులు గల కాళిలాగా అనిపిస్తుంది. ఆ కన్య కాలి వ్రేళ్ళు ఎర్రగా ఉన్నాయి. కనుకనే గోళ్ల కాంతులు కూడా ఎర్రబడ్డాయి. అవి ఆమె ముందున్న మణులు తాపిన గత్తు నేలపై పడి చిగురాకులను పరచినట్లు ఉంది. పాపం ఆ కటిక నేలపై నడవలేక చిగురుటాకులు పరుచుకొని నడుస్తుందా అనిపిస్తుంది. ఆమె అందల రవ్వల కాంతి పచ్చగా ఆమె శరీరం పైకి పాకుతోంది. బ్రహ్మ ఈమెను అస్పృశ్యురాలిగా చేశాడే. ఈమెను పవిత్రాన్ని చేయటం ఉచితం అనుకున్నాడు కవిగా. సౌందర్య పక్షపాతి అయిన అగ్నిదేవుడు ఆమెను ఆలింగనం చేసుకుంటాడేమో అనిపిస్తోంది. ఆమె కేశరాశిలో కూర్చిన మొలనూలు వేసుకొన్నది. పెద్ద పెద్ద ముత్యాలతో కూర్చొని తెల్లటి హారం వేసుకొని విరిసిన తామరల వంటి కళ్ళు, బరువైన కబరీభరం, చందన కిసలయాలను తలపై చెక్కుకొని చిత్రాలైన సొత్తులను చెవులకు తగిలించుకుంది ఆభరణాలు. చేతిలో ఒక కమలం పట్టుకొని ఆమెను చిత్తరువులా చూసి సంతోషించాల్సిందే. దేవతా స్త్రీకి లాగా ఈమెకు కులం లేదు కనుక ఆమెను తాకటానికి వేలు. అస్పృశ్యత కనుక వసంతంలో పూలన్నీ పూసిన జాతి అన్న జాతి విహీనమైనట్లే ఈమె కూడా జాతి కుల విహీన. అది ద్వంద్వార్థంలో అతిమాత్ర సౌందర్యం, అప్పుడప్పుడే పూచిన ప్రాయం కల ఆ మాతంగ కన్య శూద్రక మహారాజు చూశాడు. అత్యాశ్చర్యంతో మనస్సులో ఇలా తలపోసుకున్నాడు. మిగతా విషయాలు రేపు